హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అని చెప్పలేను. ఎందుకంటే కాస్త ఒంట్లో బాగాలేదండి. 1 వీక్ నుండి అంతగా ఒంట్లో బాగుండట్లేదు. అందుకని నేను ఏ పని చేయట్లేదు. అంతా మా వారు పిల్లలే చేసుకుంటున్నారండి. పాపం వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేసుకుని నాకు కూడా పెట్టేసి వాళ్ళ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట. ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలినండి. ఎందుకంటే నాకు హెల్త్ బాగోకపోయినా నేను ఏదైనా ఊరు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఒక 2-3 రోజులు ఉండే రమ్మని అంటారనమాట. హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రా అని అంటారు. వాళ్ళే లంచ్ అది ప్రిపేర్ చేసుకుంటారండి. కాబట్టి నాకైతే ఎటువంటి టెన్షన్ ఉండదు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. మొన్న కూడా హెల్త్ బాగుండకపోతే వాళ్ళే అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళారండి. కాకపోతే చిన్న ప్రాబ్లము, మన కిచెన్ కాస్త ఇట్లా అయిపోద్ది అనమాట. హెల్త్ బాగాలేనప్పుడు బాగానే చేసుకుంటారండి. అది మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే ఆ తర్వాత మనకున్న పనిని చూస్తే చాలా కోపం వస్తుంది అనమాట. చూడండి ఇట్లా అయిపోద్ది అనమాట మన కిచెన్ మొత్తం తిరగపెట్టేస్తారండి. ఎక్కడ వస్తువు అక్కడ ఉండదన్నమాట. అది ప్లేస్ వేరే మారిపోద్ది. మనం వెతుక్కోవాలి ఆ వస్తువు ఎక్కడుందా అని. చూడండి మొత్తం వంట చేశారు. స్టవ్ అంతా ఎంత మురికి మురికి అయిపోయిందో. కాస్త గిన్నెలు క్లీన్ చేసి పెట్టారండి. వంట చేస్తారు, క్లీనింగ్ కూడా, అంటే గిన్నెల క్లీనింగ్ కూడా అవుతుంది. వేరే క్లీనింగ్ మాత్రం అవ్వదు. అది కష్టంలేండి, వాళ్ళకి కూడా కష్టమే. కాకపోతే మనకి ఏంటంటే కిచెన్ ఇలా చూసేసరికి కోపం వస్తుంది. కానీ వాళ్ళు చేసింది మన వరకు చాలా ఎక్కువ అని మళ్ళీ అనిపిస్తుంది. ఒకటండి, ఇప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు భర్త పిల్లలు పాపం వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని క్యారియర్లు పెట్టుకొని వెళ్ళిపోతారు. దానికి సంతోషించాలో లేక వంటగదిని ఇంత చండాలం చేస్తారేంటి అని వాళ్ళ మీద కోప్పడాలో నాకు అస్సలు అర్థం కాదండి. అసలు ఆ టైంలో ఎలా ఫీల్ అవ్వాలో, ఎలా మనము రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాదనమాట. ఒకవేళ మీరు ఇదే సిచ్యువేషన్లో ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీ ఫీలింగ్ ఏంటో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే అందరూ నాకులాగే ఫీల్ అవుతారా, లేకపోతే ఒక్కొక్కరు ఒక విధంగా ఫీల్ అవుతారా అని నాకు తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా పెట్టండి, నేను చూస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోని వచ్చే ప్రాబ్లమే అనమాట ఇది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుందని నేను అనుకుంటున్నా. చూడండి, క్యారెట్ ఫ్రై చేశారు, గిన్నె మార్చేశారు. గిన్నె మాడిపోయింది. అంటే వాళ్ళు క్యారెట్ ఫ్రై పెట్టేసి వేరే పెత్తనాలు ఏవో చేస్తున్నట్టున్నారు. గిన్నె మాడిపోయింది. ఇప్పుడు తీసిన కర్రీ ఉంది కదా, అది నా కోసం అనమాట. నా కోసం కూడా ఉంచేసి వాళ్ళ వరకు పెట్టుకొని వెళ్ళిపోతారు. ఓకే అండి, వాళ్ళు మంచిగా చేసుకుని వెళ్తున్నారు చాలు. కాకపోతే కిచెన్ ఇలా చూసే కాస్త నాకు కోపం వస్తుంది అంతే. తర్వాత ఇది నలుగుపిండి అండి. మా పాప హాస్టల్లో ఉంటుంది, వచ్చింది పూజకని వెళ్ళిపోయింది. నాకు హెల్త్ బాగాలేదు కదా, తనే చేసుకుందనమాట నలుగుపిండి. ఈ నలుగుపిండి స్కిన్ గ్లో చాలా బాగా వస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది మా పాపకి. తనకి హాస్టల్లో అయిపోతే చేసుకుని పట్టుకెళ్ళొద్దు అనమాట. ఇది గోధుమ పిండి అండి. నిన్న రాత్ర చపాతీలు చేసుకున్నారు. ఒత్తడానికి పిండి తీస్తాం కదా, అంత తీసారనమాట. ఇప్పుడు ఈ పిండి అంతా వేస్టే కదా, వత్తడానికి అంత పిండి తీసి పెట్టారండి. వాళ్ళకి ఎస్టిమేషన్ తెలియదు కదా. ఇప్పుడు ఈ పిండిని నేను ఒక డబ్బాలోకి తీసుకుని ఎప్పుడైనా ఆయిల్ అది వలిగిపోయినప్పుడు క్లీన్ చేస్తాం కదా, అప్పుడు యూజ్ చేసుకుంటాను. ఈ డబ్బాని నేను షింక్ కింద పెట్టుకుంటానండి. క్లీన్ చేసుకున్నవన్నీ షింక్ కింద ప్లేస్ ఉంటుంది కదా, అల్మరా, దాంట్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనకి ఏ వస్తువైనా ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మనకి త్వరగా ఆ వస్తువు దొరికేస్తుంది అనమాట. ఇది హెయిర్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మా భవ్యకి 2 అయిపోయినాయి, అంటే నలుగుపిండి ఆయిల్ని 2 తను చేసుకుని వెళ్ళింది. చూడండి, బ్రెడ్ ప్యాకెట్ కవర్లో నుండి కూడా తీయలేదండి, కవర్తో పాటే వాడేశారు. చూడండి, ఆ 2 ముక్కలు వాళ్ళకి ఎక్కువైపోయినాయి. తినేయచ్చు కదా, ఇప్పుడు దాన్ని నేను దాచిపెట్టడమో ఏదో చేయాలి. ఇది మా భవ్య తను హాస్టల్కి తీసుకెళ్దామని కుకీస్ చేసుకుందండి. ఇవి రాగిపిండి, డ్రై ఫ్రూట్స్ కలిపి చేసిన కుకీస్ అనమాట. చాలా టేస్టీగా వచ్చినాయి, చాలా బాగా చేసింది. అవి నా కోసం ఉంచిందనమాట. తను తీసుకెళ్ళింది, నా కోసం ఉంచింది. రైస్ అండి, ఇందాక కర్రీ చూపించాను కదా, కర్రీ రైస్ని ఇప్పుడు నేను మొత్తం క్లీన్ అయితే కానీ, అంటే కిచెన్ ఇంత చండాలంగా ఉన్నప్పుడు మనం తినలేం కదా,
కొంచెం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని తినొచ్చని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ క్లీనింగ్ చేసేస్తానండి. క్లీన్ చేయాలంటే ఫస్ట్ మనం మొత్తం కొంచెం వాటర్ తీసుకుని దాంట్లోకి ఏదైనా లిక్విడ్, మనకి క్లీనింగ్ లిక్విడ్ ఏదైనా ఉంటుంది కదా, అది వేసేసుకొని మనము శుభ్రంగా తోమేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే స్టవ్ని నానపెడదామండి. అది స్టవ్లా లేదు, ఫుల్గా దాని మీద అంతా అయిపోయి పొంగిపోయి కాలిపోయి ఎండిపోయి రకరకాలుగా ఉందన్నమాట. దాన్ని నానపెట్టాలి ఫస్ట్. నానపెడితే కానీ అదేమీ వదలదన్నమాట. ఫస్ట్ నానపెట్టేసుకుంటున్నాను. డిటర్జెంట్ని వాటర్ పోసేసి నేను నానపెట్టేస్తాను. ఇంకొకటి మర్చిపోయానండి, మనము స్పైసెస్ అవి వాడతాం కదా అల్మార్లోని సీసాలు. నేను స్పైసెస్కి కాస్త చిన్న చిన్న జీలకర్ర వాటికి ఎక్కువ సీసాలు వాడతానన్నమాట. చూసారా, కింద సీసాలు పైకి, పైన సీసాలు కిందకి అలాగ మారిపోతాయి అన్నమాట. ఒకటే సైజులో పెట్టుకుంటాను నేను లైన్గాని, అవి అలా అయిపోతాయి అన్నమాట. వాటిని కూడా సర్దడం ఈ రోజు అవ్వదు, నేను ఇంకొక రోజు పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ అంటే వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అన్నీ పెట్టుకున్నారు. ఓకే, తప్పు కాదు. అంటే మనం సర్దుకున్నప్పుడు మనకి ఎక్కువ పని అయిపోద్ది కదా, అది ప్రాబ్లం అన్నమాట. చూడండి, టీ పొడి తీశారు, ఆ టీ పొడి డబ్బా అక్కడే ఉంచారనమాట. పైన అల్మార్లో మీకు సీసాలు చూపించాను కదా, అవైతే ఇంకా ఆర్డర్ లేవన్నమాట. నేను ఇప్పుడు జీలకర్ర ఎక్కడుంది, ఆవాలు ఎక్కడున్నాయి అనే సీసా నేను పై అల్మార కింద అల్మార వెతుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనమైతే లైన్గా పెట్టుకుంటాం కదా, టక్క టక్క తీస్తాము, తాలింపు వేసేస్తాం, అయిపోద్ది. ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉంది అని వెతుక్కోవాలి. అయితే అల్మార్ నేను తర్వాత సర్ది పెట్టుకుంటానండి. ఇప్పుడైతే అవ్వదు కదా, ఇదంతా అయ్యేసరికి చాలా టైం పట్టేటట్టుంది. అది ఇంకొకసారి నేను మళ్ళీ రేపెప్పుడో ఒకసారి పెట్టుకుంటాను. ఈ విధంగా మనము కిచెన్ ప్లాట్ఫామ్ అంతా ఫస్ట్ క్లియర్ చేసేసుకోవాలన్నమాట. ఒక్క వస్తువు కూడా లేకుండా తీసేసుకొని అప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడే కోలుకొని వంటగదిలోకి వచ్చానండి. ఇదంతా క్లీన్ చేసేసరికి మళ్ళీ నీరసం వచ్చి ఇంకో వారం రోజుల్లో మళ్ళీ మంచం ఎక్కేటట్టున్నాను. చూద్దాం, బాగానే ఉంటానో మళ్ళీ నాకు నీరసం వస్తుందో. ఇది చేసి కంప్లీట్ అయ్యి రేపటి వరకు రిజల్ట్ తెలియదు అన్నమాట. ఫస్ట్ సోప్ వాటర్తో శుభ్రంగా తోమేసుకోవాలండి. జిడ్డు మరకలు అన్నీ ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ మనము సోప్ వాటర్తో బాగా రుద్ది పెట్టేసుకోవాలన్నమాట. బాగా రుద్దేస్తే వాటికున్న జిడ్డు అంతా పోతుంది. ఆ తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేసుకున్నామంటే నీట్గా దగదగా మెరిసిపోతుంది అన్నమాట. మన కిచెను అంత బాగా వస్తుంది. నేను అదే ప్రాసెస్లో ఉన్నానండి, చేద్దాము. అలా చేస్తూ ఒకటండి, మనము ఇలాంటి పనులు పెట్టుకునేటప్పుడు, ఇలాంటి పనులు పెట్టుకొని పెద్ద పనులు పెట్టుకొని చేసేటప్పుడు పక్కన సాంగ్స్ పెట్టుకున్నామనుకోండి, సాంగ్స్ వింటూ చేసేసుకోవచ్చు. మనకు అసలు చేసినట్టు కూడా అనిపించదు అనమాట. ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ చేసేసుకోవచ్చు అనమాట. ఇదొక చిన్న టిప్ అండి. మనం చేసే పని చేసినట్టు ఉండదు అనమాట, అలసట ఉండదు. అది వింటూ చేసేస్తాం కదా, కాన్సన్ట్రేషన్ అంతా పాట మీద ఉంటుంది. ఆ పాట మనకి నోట్లో వస్తూ ఉంటుంది. దాంతో మనకి చేతితో పని అయిపోతూ ఉంటుంది. చేతి పని చేతిది, నోటి పని నోటిది, చెవుల పని చెవి అన్నమాట. మనకి చేసినట్టు ఉండదు. చాలా ఎంజాయ్ఫుల్గా మనము ఈ పని కంప్లీట్ చేసేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం పని చేసేటప్పుడు సాంగ్స్ వినాలి, సాంగ్స్ పెట్టుకుని పని చేసేసుకోవాలి. వంట చేసినప్పుడు కూడా సాంగ్స్ వింటూ చేసామనుకోండి, భలే ఎంజాయ్మెంట్గా ఉంటుంది, మనకి చేసినట్టు ఉండదు అనమాట. చాలా బాగా వస్తుంది. అంటే మనం హ్యాపీ మూడ్లో ఉంటాం కదా, హ్యాపీ మూడ్లో చేసినప్పుడు వంట కూడా టేస్టీగా వస్తుంది. చూసారా, స్టవ్ వెనకతలా పాలు పొంగిపోయి అవి ఇవి ఒలిగిపోయి మొత్తం ఎంత మురికిగా చండాలంగా అయిపోయిందో. అదంతా తోమి పాపం మన చేతులు ఎంత పని చేస్తాయండి. చేతుల కన్నా ఎక్కువ పని వేళ్ళు చేస్తాయండి. వేళ్ళకి ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఉండదు పాపం, అలా పని చేస్తూనే ఉంటాయి. ఒక విషయం అండి, మనము
ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగే ఏదో క్లీనింగ్ పెట్టేసుకుని, క్లీన్ చేసుకుంటే మన ఇల్లు చాలా నీట్‌గా బావుంటుంది గదా! అద్దంలా మెరిసిపోద్ది మన ఇల్లు. అంతేగాని మనం వంటయిపోయింది, గిన్నెలయిపోయినియి, బట్టలయిపోయినియి, పనయిపోయిందనుకుని పక్క వాళ్ళతోని సోది కబుర్లు పెట్టుకోవద్దండి. దానివల్ల ఏంటంటే మనకు టైం వేస్టే కాదు, ఎక్కువగా పక్క వాళ్ళతో మాట్లాడడం వల్ల కూడా మనకి మన వాల్యూ తగ్గిపోద్దండి. మనకి మన వాల్యూ ఉండదనమాట. పక్క వాళ్ళతో తక్కువ మాట్లాడండి. వాళ్ళు ఏ అవసరంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, కష్టంలో ఉన్నా ఎక్కువ హెల్ప్ చేయండి. అప్పుడు మీ విలువ చాలా ఎక్కువ పెరుగుద్ది. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తది. తక్కువ మాట్లాడండి. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ అవసరాలకి హెల్ప్ చేయండి. అది చాలా మన వాల్యూని చాలా ఎక్కువ పెంచుద్ది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ప్రేమతో పలకరించండి. వాళ్ళు మనకి ఎంత అభిమానం చూపిస్తారో మనము అంటే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. వాళ్ళు చాలా అభిమానం చూపిస్తారు మన మీద. ఇది చూసారా ఈ మూత? ఇది మా వారు 2 రోజుల నుండి షుగర్ మీద క్యాప్ కనిపించట్లేదు, ఎటుపోయింది అని కిచెన్ అంతా వెతికామండి. అది స్టవ్ కింద ఉంది చూసారా? ఇప్పుడు నాకు స్టవ్ ఎత్తి అది క్లీన్ చేస్తుంటే అది దొరికిందనమాట. ఎంత భలే నవ్వొస్తుంది. ఇది ఇక్కడ దాక్కుందా అని చెప్పేసి 2 డేస్ నుండి వెతుకుతున్నాము. షుగర్ మీద క్యాప్ ఏమైపోయిందా అని. ఇక్కడ దొరికిందండి ఆఖరికి. మనకి హెల్త్ బాగోకపోతే మన పరిస్థితి ఇట్లా ఉంటుందన్నమాట. మన కిచెన్ ఇలా ఉంటుంది. తర్వాత మనకి తగ్గిన తర్వాత మనకి పని కూడా ఇలా ఉంటుందన్నమాట. చూసారా సింక్ నిండా గిన్నెలు, సగం గిన్నెలు తోమే వెళ్ళారు అప్పటికి, కానీ ఇంకా ఇన్ని గిన్నెలు ఉన్నాయి. ఫటాఫట్ తోమేస్తే గిన్నెలే పెద్ద పని అనమాట. గిన్నెలు తోమేసుకుంటే అన్నీ నెమ్మదిగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి మీరు గమనించారా? ఇక్కడ ఒక డబ్బా పెట్టాను, దానికి తాడు కట్టి పెట్టానండి. ఈ డబ్బా చాలా యూజ్ఫుల్. ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే మనకి వేస్ట్ డబ్బా కానీ మగ్ ఏమైనా ఉంటాయి కదా, వాటికి కింద పైన సైడ్ అంతా కన్నాలు పెట్టేసుకుని చిన్న చిన్న కన్నాలు, దానికి ఒక తాడు కట్టి ఇలా మనం ట్యాప్కి కానీ అక్కడ అవైలబుల్గా ఏదైనా ఉంటే దానికి కట్టుకున్నామంటే అది అంటే మనకి ఆ డబ్బా ఆ షింక్లోకి ఉండేటట్లు కట్టుకోవాలన్నమాట. అప్పుడు మనము ఈ గిన్నెలు అవి తోమినప్పుడు లేకపోతే టీ ఫిల్టరు టీ గిన్నె కడిగినప్పుడు దాంట్లో పొడి ఉండిపోతుంది కదా, చిన్న చిన్న మెతుకులు అవిని. అప్పుడు అవి అందులో వేసామనుకోండి, అది ఫిల్టర్ అయ్యి వాటర్ వెళ్ళిపోతుంది, చెత్త అందులో ఉండిపోద్ది అనమాట. నార్మల్గా అయితే టీ పొడి ఎంత ఫిల్టర్ కింద ఎంత వెళ్ళిపోతుంది కదా, షింక్లో అడ్డుపడిపోద్ది. ఇలాంటిది యూజ్ చేసుకొని వేసుకున్నామంటే అది వాటర్ అంతా వెళ్ళిపోద్ది, అది చెత్త ఒకటి అందులో ఉండిపోద్ది. అప్పుడు దాన్ని మనం డస్ట్బిన్లోకి వేసేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్గా ఉందండి. మీకు యూజ్ అవుతుందంటే మీరు ట్రై చేయొచ్చు. ఆ డబ్బా కూడా చూసారా ఎంత బ్లాక్గా అయిపోయిందో? అంటే మనం లేడీస్ అయితే ఎప్పటికప్పుడు తోమేసుకుని అందులో చెత్త తీసేసి తోమేసి కడిగేసి పెట్టేస్తాం కదా. వాళ్ళు ఏంటంటే అలా వాడేస్తూ ఉంటారు, అందుకని త్వరగా పాడైపోద్ది. గిన్నెలు అయిపోయినాయండి. ఇది చూసారా? అది షింక్ పక్కన ఉండాలి, కిటికీలోకి ఎక్కిందనమాట. వాటర్ తీసుకుని ఇందాక నానపెట్టేశాను కదా, ఇప్పుడు వాటర్ తీసుకుని వాటర్తో క్లీన్ చేసేసుకుని శుభ్రంగా, కాస్త టైం పడుతుందండి క్లీన్ చేయడానికి. శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్తో క్లీనింగ్ అయిపోయాక పొడిగుడ్డతో ఒకసారి తుడిచిపెట్టేసుకున్నానంటే నాకు కిచెన్ ప్లాట్ఫామ్ రెడీ అయిపోతుంది. మన లేడీస్కి ఒంట్లో బాగోకపోతే మగవాళ్ళకి అగచాట్లు కదా. అంటే అగచాట్లు పడేది మగవారు కాదండి. ఆ తర్వాత వంటగదిని చూసి మనం అగచాట్లు పడాలి కదా. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఇట్లా ఉంటుందన్నమాట మన కిచెన్.
నెక్స్ట్ ఇది తడిగుడ్డ అండి. తడిగుడ్డతో ఫస్ట్ తుడిచేసుకుంటే వాటర్గా ఉండిపోతుంది కదా, అప్పుడు ఈ నాప్కిన్తో అయితే మొత్తం వాటర్ అంతా పీల్చేస్తుంది. అయిపోయాక దీన్ని తడిగుడ్డతో తుడిచేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకొకసారి పొడిగుడ్డ పెట్టేసి తుడుచుకున్నామంటే కిచెన్ ప్లాట్ఫామ్ మనకి రెడీ అయిపోతుంది. కాస్త ఆరే వరకు ఉంచండి. ఆరిపోయిన తర్వాత సామాన్లు సర్దుకుంటే నీట్గా దగదగా మన కిచెన్ మెరిసిపోద్ది అన్నమాట. కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను కదా, ఈవినింగ్ మా పిల్లలు మా బాబు మా వారు వచ్చి ఆశ్చర్యపోతారనమాట. ఇంత నీట్గా అయిపోయింది ఏంటి మన కిచెన్ అని చెప్పేసి. అంటే నేను లేచి చేస్తానని వాళ్ళకి తెలియదు. నాకు ఈవేళ కాస్త బాగానే ఉంది, ఓకే చేసే ఓపిక ఉంది, చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఈ విధంగా నాది క్లీనింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇంకా అంటే స్టవ్ క్లీన్ చేసేసుకుని ప్లాట్ఫామ్ తుడిచేస్తే అయినట్టే అనమాట. తర్వాత ఇంట్లో సామాన్లు అయిపోయినాయండి. డీమార్ట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాను. అవి ఎండలో ఎండపెట్టాను అనమాట. విడివిడిగా ఎండలో పెట్టాను. అవి డబ్బాలో వేసుకుంటా. మనం నెలసరి సామాన్లు తెచ్చుకుంటాం కదా, ఆ సామాన్లు ఒక్కసారి రోజంతా ఎండలో పెట్టేసేయండి ఒకసారి. అంటే అవి డీమార్ట్లో నుండి తెచ్చుకునే వాళ్ళైతే కూలింగ్లో ఉంటున్నాయి కదా, ఏసీలో ఉంటున్నాయి కదా, అలాగే తెచ్చి డబ్బాలో వేసుకుంటుంటే త్వరగా పాడైపోతున్నాయి. త్వరగా బూజు రావడం అలాగా త్వరగా పాడవుతున్నాయి. వాటిని ఒకరోజు మొత్తం ఎండలో పెట్టేసి తర్వాత మన డబ్బాలో షిఫ్ట్ చేసుకున్నామంటే అసలు పాడవ్వండి, ఎక్కువ రోజులు నిలువ ఉంటున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ 2-3 మంత్స్కి తెచ్చేసుకోకండి, 1 మంత్కి మాత్రం తెచ్చుకోండి. అప్పట్లాగా 1 ఇయర్కి సరిపడా సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళము. అప్పటి క్వాలిటీ కానీ అప్పుడు ఉన్న నిల్వ ఇప్పుడు అసలు ఉండట్లేదు. 1 మంత్ కన్నా ఎక్కువ ఉండట్లేదండి. 2-3 మంత్స్ తెచ్చుకుంటుంటే పాడేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి అస్సలు మీరు 1 మంత్కి మాత్రం తెచ్చుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోండి. మన వస్తువులు పాడవ్వవు, వేస్ట్ అవ్వవు, మన మనీ కూడా వేస్ట్ అవ్వదు. కిచెన్ రెడీ, ప్లాట్ఫామ్ రెడీ, కిచెన్ కాదు. ఇదిగోండి నేను మార్నింగే ఎండలో పెట్టేశాను అనమాట. వీటికి సంబంధించిన డబ్బాలు కూడా నేను క్లీన్ చేసి ఎండలో పెట్టుకున్నాను. వీటిని షిఫ్ట్ చేసి అల్మారీలో పెట్టేసుకుంటే మనకి నెల వరకు చూసుకోవడం అవసరం లేదు. నెల వరకు మనం వాడుకుంటూ ఉండొచ్చు. తర్వాత మళ్ళీ నెలకి మళ్ళీ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ సేమ్ డబ్బాలో క్లీన్ చేసి ఎండలో పెట్టుకొని వాటిని పప్పులు కూడా ఎండలో పెట్టుకొని ఒకసారి డబ్బాల్లో షిఫ్ట్ చేసుకుని అల్మారీలో పెట్టేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ నేను చేసే ప్రాసెస్ ఇదన్నమాట. ఎండలో పెట్టాక ఎండ ఎంత అయిపోయి చల్లగా అయిపోయే వరకు ఉండద్దండి. కాస్త ఎండ ఉండంగానే తీసేసి షిఫ్ట్ చేసేసుకోండి డబ్బాల్లోకి. పూర్తిగా చల్లారిపోయే వరకు ఉండకండి. ఈ విధంగా మనకి ఏ పప్పులకి ఎంత డబ్బా కావాలి మనకి తెలుస్తుంది కదా అంచనా. అలాగా ఎంతవరకు మనకి ఏ పప్పులు ఏ డబ్బాకి సరిపోతాయో చూసుకొని వేసి పెట్టేసుకుంటే మెయిన్ ఏంటంటే మనం మ్యాక్సిమం స్టీల్ వాడడానికి చూడండి. స్టీల్ అంటే గాజు నెంబర్ 1. నేను స్పైసెస్కి చిన్నగా కారం అవి తీసుకోవడానికి వాటికినైతే గాజు సీసాలు వాడతానండి. ఇలా పప్పులు వాటికి పప్పులు పిండిలు తర్వాత నూక వీటికైతే స్టీల్ డబ్బాలు వాడుకుంటా. కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేశాను కాబట్టి ఈ డబ్బాల్లో పప్పులు వేసుకుని పెట్టుకోవడానికి నాకు ఈజీగా ఉందండి. ఒకటి మనము ఏ పని ముందు చేసుకోవాలి, ఏ పని
దేని తర్వాత ఏ పని చేసుకోవాలి అనేది కూడా మనము ఐడియా పెట్టుకోవాలండి. ముందు వెనక ముందు చేసామంటే అదంతా గజిబిజి గందరగోళం అయిపోద్ది. అందుకని చెప్పేసి ఒక ప్లానెడ్గా మనం పని చేసుకున్నాం అనుకోండి, పని చాలా త్వరగా అయిపోద్ది, డబుల్ పని అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ శనగపిండి అది అయితే అస్సలు నిలువ ఉండట్లేదండి. మనకి తెచ్చుకున్న మహా అయితే ఒక 1 మంత్. నేను అందుకనే 1 మంత్కి సరిపడే నేను తెచ్చుకుంటున్నాను. అంటే ఎవ్రీ మంత్ మనము ఏదో ఒక పని మీద బయటికి ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా, ఫ్రెష్గా అప్పుడే తెచ్చుకొని వేసుకోవచ్చు కదా. ఒకసారి తెచ్చి నిలువ పెట్టుకుని అవి పాడైపోతే పాడేసుకుని అన్నీ కాస్ట్ ఎక్కువైపోయినాయి కదండి. కందిపప్పు, మినపప్పు అన్నీ కాస్ట్ ఎక్కువైపోయినాయి. పాడేయాలంటే బాధగా అనిపిస్తుంది కదా, మన మనీ వేస్ట్ అయిపోతుంది కదా. ఈ విధంగా నేను డబ్బాలో వేసుకుని 1 మంత్కి సరిపడా నేను తీసుకుని డబ్బాలో వేసుకుని ఒకసారి ఎండలో పెట్టేసి డబ్బాలో వేసుకొని పెట్టుకుంటానండి. నాకు 1 మంత్ వరకు నేను చూసుకోవసరం లేదనమాట. ఎవరికి ఏ విధంగా అవైలబుల్గా ఉంటుందో ఆ విధంగా మీ పనిని మీరు ఒక ఆర్డర్లో మీరు ప్లాన్ చేసుకున్నారంటే చాలా త్వరగా మనకి పని అయిపోతుందండి. శ్రమ కూడా అనిపించదు కదా. నేను ఉప్పు, చింతపండు పచ్చళ్ళు జాడీలో పెట్టుకుంటాను. స్పైసెస్, పంచదార, కారము ఇటువంటివన్నీ సీసాల్లో పెట్టుకుంటాను. పప్పులు, నూకలు, పిండిలు ఇలాంటివైతే స్టీల్ డబ్బాల్లో పెట్టుకుంటాను. ఎందుకంటే వాటికి పెద్దవి కావాలి కదా. పెద్ద సీసాలు తీసుకోవాలన్నా భయం వేస్తుంది. పెద్ద సీసాలు పైన పెడతాము, దింపేటప్పుడు పెట్టేటప్పుడు జారిపోవచ్చు, పగిలిపోవచ్చు కదా. అలాంటి టెన్షన్స్ ఉంటాయి. అందుకని వద్దులే అనుకొని నేను స్టీల్ ప్రిఫర్ చేసుకుంటున్నా. అంటే ఎలాగో 1 మంత్ ఎవ్రీ మంత్ సామాన్లు తెచ్చుకుంటాం కదా, కాబట్టి స్టీల్ డబ్బా సరిపోతుంది. రైస్ బ్యాగ్ కూడా కొత్తది తెచ్చిపెట్టారండి. అది అలానే ఓపెన్ చేసి వాడుకున్నారు పాపం. వేరే దాంట్లో షిఫ్ట్ చేయకుండా అలానే వాడుకున్నారు. నేను ఈ విధంగా షిఫ్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు వేస్తున్నా చూడండి, అది టీ కాచుకునేది అనమాట. టీ గిన్నె, దానికి హ్యాండిల్ ఉంటుంది కదా, అలాంటి గిన్నెతో మనము షిఫ్ట్ చేయడానికి వాడుకుంటే చాలా ఈజీగా వర్క్ అయిపోతుందండి. మనకి హ్యాండిల్తో పట్టుకుని తీసి వేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి చాలా త్వరగా ఆ పనిని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇబ్బంది ఉండదు, ఇబ్బంది పడే అవసరం ఉండదు అనమాట. ఆ హ్యాండిల్తో చక్కగా మనం తీసి వేసేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విధంగా రెడీ అండి. నెక్స్ట్ మనము దానికి మన కిచెన్ ప్లాట్ఫామ్ ఆపోజిట్లో ఉన్న అల్మార్ ఉంది కదా, అక్కడికి వచ్చానండి. ఇది చూసారా ఎలా అయిపోయిందో. వీళ్ళు చట్నీలు అవి చేసుకున్నారనమాట. మొత్తం మిక్సీ అంతా ఖరాబ్ అయిపోయింది. దాని వెనకతల టైల్స్ కూడా ఏదో మొత్తం వెళ్ళిపోయింది. దాని నిండా పడిపోయింది అన్నమాట. చట్నీయో పచ్చడో ఏదో దాని నిండా పడిపోయింది. ఇప్పుడు అదంతా క్లీన్ చేసేసుకుంటే ఈ పార్ట్ ఒకటి క్లీన్ చేస్తే మన కిచెన్ ఆల్మోస్ట్ క్లీన్ అయినట్టే.
నేను ఈ క్లీనింగ్ అంతా పూజకి ముందు చేశానండి. అంటే 1 వీక్కి ఇట్లా అయ్యిందనుకోండి. కానీ నేను గణపతి పూజకి అయిపోయింది. తర్వాత అంతకుముందు వరలక్ష్మీదేవి పూజకి కూడా అయిపోయిందనమాట. ఇది 3rd టైం చేస్తున్నాను. ఈ 2 మంత్స్లో 3rd టైం అనుకుంటా. ఓకే. మనకి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు చాలు. కానీ ఒక్కటండి, మరి అందరికీ వంట రాకపోవచ్చు, అందరూ పిల్లలు హెల్ప్ చేయకపోవచ్చు, కానీ మా పిల్లలు మాత్రం చాలా హెల్ప్ చేస్తారండి. మా వారు కూడా చాలా హెల్ప్ చేస్తారు. నేను చాలా అదృష్టవంతురాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా అత్తయ్య, మా ఆడపడుచు వీళ్ళు కూడా చాలా అర్థం చేసుకుంటారండి. విసిగించాలని అనుకోరు, అసలు మమ్మల్ని విసిగించరండి, అర్థం చేసుకునే ఉంటారు. నాకు అయితే మంచి ఫ్యామిలీ దొరికింది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. అంటే నాకు అదృష్టాన్ని బాబాయ్ ఇచ్చారు. ఆ సాయిబాబా దయ వల్ల నాకు మంచి ఫ్యామిలీ దొరికింది. అందరూ అర్థం చేసుకునేవాళ్ళే. అంటే మనం కూడా వాళ్ళతో అట్లానే ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా మనతో మంచిగానే ఉంటారు. ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను చేస్తూ ఉంటాను, వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మంచిగానే కలివిడిగా బాగానే ఉంటాము. అంతా దేవుడి దయ వలన మా మనస్తత్వాలు అన్నీ కూడా బాగా కలిసినాయి. అన్నీ బాగానే ఎంజాయ్ చేయడం కూడా అంతా బాగానే చేస్తాము. మిక్సీని అది గ్రైండర్ని క్లీన్ చేసినప్పుడు జాగ్రత్త అండి. వైర్లు అవి ఉంటాయి కదా, వైర్లో స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. ఫస్ట్ తడిగుడ్డ, తర్వాత పొడిగుడ్డతో తుడిచేసుకుంటే త్వరగా మనకి పని కంప్లీట్ అయిపోద్ది. మనకి ఇంట్లో అన్ని గదుల కన్నా ఎక్కువ పని ఉండేది కిచెన్లోనే కదా. తర్వాత మనకి హాల్లో ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే షోకేస్లో టీవీ కొంచెం వేరే ఉంటాయి కాబట్టి హాల్లో ఉంటుంది. బెడ్రూమ్లో అయితే జస్ట్ బట్టల అల్మార అది ఉంటుంది కాబట్టి బట్టలు మనము ఉతికేసి అల్మార్లో ఎలాగో మడతేసి పెట్టేసుకుంటాం కాబట్టి అంతగా నాకు తెలిసి బెడ్రూమ్లో పని తక్కువే ఉంటుంది. ఫస్ట్ కిచెన్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత హాల్లో ఉంటుంది. ఓకే. తర్వాత మనకి బయట మొక్కలు అవి ఉన్నాయంటే బయట పని కూడా ఎక్కువ ఉంటుంది. చూసారా, ఒక్క ప్లేస్ కదండి, ప్రతి ప్లేస్ కూడా పాడైపోయింది. ప్రతి ప్లేస్ కూడా నాకు డిటర్జెంట్ వేసి క్లీన్ చేస్తే కానీ అవ్వలేదన్నమాట. మొత్తం డిటర్జెంట్ వేసి క్లీన్ చేసి 3 టైమ్స్ క్లీనింగ్ అనమాట. అంటే డిటర్జెంట్తో ఒకసారి, తడిగుడ్డతో ఒకసారి, మళ్ళీ పొడిగుడ్డతో ఒకసారి అనమాట. చూసారా, బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్నీ వాడి ఆ కిందకి తోసారనమాట. నేను ఇక్కడ ఏంటంటే మ్యాట్స్ 2 సెట్స్ పెట్టుకుంటాను. ఒక సెట్ వాడతాను, ఒక సెట్ ఆల్రెడీ ఉతికి పెట్టుకుంటాను అనమాట. అంటే మాసిని తీసినప్పుడు అవి పెడతా. అలా 2 సెట్స్ ఉంటాయి కదా, అవి నేను ఇక్కడ పెట్టుకుంటాను. దాని మీద బాటిల్స్ తోసారనమాట మా వాళ్ళు. దానికి కింద గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఆ గ్యాప్స్లో నుండి అది ఏమీ వెళ్ళిపోకుండా ఫస్ట్ ఒక మ్యాట్, వాటిని కవర్ చేయడానికి ఆ మ్యాట్ అలా వదిలేస్తాను, పెట్టేస్తాను. తర్వాత నేను ఆల్రెడీ ఉతికి పెట్టుకున్న మ్యాట్స్ అక్కడ పెట్టుకుంటా. 2 సెట్స్ కదా, ఒక సెట్ వాడతాను, ఒక సెట్ ఉతికి పెడతాను. ఇవి ఉల్లిపాయలు వేసుకునే టబ్స్ అండి. గాలి తగలాలి కదా. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, బంగాళదుంపలు, కొన్ని వస్తువులు బయటే పెట్టుకోవాలి కదా, వాటి డబ్బాలన్నమాట. ఈ విధంగా మనము క్లీన్ చేసేసుకున్న తర్వాత
కొంచెం హిట్ కొట్టామనుకోండి పురుగులు అవి చేరకుండా ఉంటాయి. వాటి మీద పురుగులు అంటే చిన్న చిన్న దోమల్లాగా అవి వాలుతూ ఉంటాయి కదా, అవి ఏమీ రావండి. చాలా అంటే ఫ్రెష్గానే ఉంటాయి, ఏమీ వాటి మీద పడవన్నమాట. ఇంతకుముందు నేను పెట్టినప్పుడు పేపర్ వేయకుండా పెట్టాను. ఆ కన్నాల్లోంచి చెత్త అది పడిపోయి త్వరగా నాకు అల్మారా పాడైపోయి వెంటనే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా మనం పేపర్ వేసి పెట్టుకున్నామంటే ఆ డబ్బా తీసుకుని దాన్ని ఒకటి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కింద ఏం పడదు కదా, మనకి క్లీనింగ్ పని తగ్గుతుంది అన్నమాట. దాంట్లో నేను ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేస్తానండి. దీంట్లో బంగాళదుంపలు ఉల్లిపాయలు వేసుకుంటాను అన్నమాట. ఈ పక్కన అల్మార్లో ఇంతకుముందు అంటే సమ్మర్ అంతా మేము కుండ వాడామండి మంచినీళ్ళ కోసము. దాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు అవసరం లేదు కదా, అది తీసి బయట పెట్టేసి దాని ప్లేస్లో వేరే వస్తువులు ఈ రెడ్ బకెట్లో నేను ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాను. అంటే ఎక్కువ మొత్తంలో అయితే జాడీలో ఉందండి, అలా కాస్త తీసి పెట్టుకుంటానమాట. అల్మార్ వరకు అయిపోయిందండి. ఇంకా మనకి డస్ట్బిన్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. చెత్త చూసారా ఎంత చెత్త పేరుపోయిందో, మొత్తం క్లీన్ చేసేసరికి అంత చెత్త వచ్చింది నాకు. ఈ చెత్త అంతా తీసుకెళ్ళి మనకి మెయిన్ రోడ్డు మీద డస్ట్బిన్, పెద్ద డస్ట్బిన్ ఉంటుందండి కేఎంసి వాళ్ళది. అందులో అక్కడ పెట్టి పాడేస్తే తీసుకెళ్ళి అక్కడ పాడేస్తే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటి, మనము షింక్ ఉంది కదా, షింక్ పక్కన నేను ఓపెన్గా పెట్టించుకున్నాను. అది కూడా ఎందుకంటే నాకు వాటర్ ఫిల్టర్ ఉంది కదా, దాని వాటర్ పట్టుకోవడానికి అక్కడ బిందె కానీ బాటిల్స్ కానీ పెట్టాలి అని చెప్పేసి నేను అలా ప్లెయిన్గా వదులుకున్నాను. కానీ ఇది ఆప్షన్ లేని వాళ్ళకైతే సైడు చిన్న గోడ పెట్టించేసుకోండి. దానివల్ల మనకి ఆ పక్కనున్న గోడ పాడవకుండా ఉంటుంది. నాకు ఓపెన్గా ఉందేమో, అస్తమాను పక్క గోడ మీద మనం గిన్నెలు తోమేటప్పుడు ఆ తుప్పర్లు పడ్డము, ఆ చెత్త అది ఆ గోడ మీద పడి నాకు ఎప్పుడు క్లీన్ చేసుకోవడం అయిపోతుంది. అదొకటి కొంచెం నాకు ఇబ్బందిగా ఉందండి. మీకు ఇలా వాటర్ పెట్టుకునేది అది ఏమి అడ్డం లేదంటే గోడ పెట్టించేసుకోండి. ఆ గోడ పెట్టుకోవడం వల్ల మనకి పక్కనున్న నార్త్ గోడ మనకి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, పని కూడా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ నాకు క్లీనింగ్ అంతా అయిపోయిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్, అల్మార్లు, కిటికీ మొత్తం 3 వైపులా నాకు క్లీనింగ్ అయిపోయింది. కింద కూడా గచ్చు ఫ్లోర్ కూడా క్లీన్ చేసేస్తే ఆల్మోస్ట్ ఇంకా మనకి కిచెన్ క్లీనింగ్ అయిపోయినట్లే. ఇలా ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ ఉంది కదా, దాంట్లో కాస్త ఉప్పు వేయండి. కాస్త ఉప్పు వేసుకొని పెట్టుకుంటే ఎక్కువ అవసరం లేదు, కొంచెం కళ్ళుప్పు, అది కూడా కళ్ళుప్పు వేసి పెట్టుకుంటే పురుగులు చీమలు అలాంటివి ఏమీ రావన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. అది దానివల్ల తప్పేం లేదండి, తొక్కుతాం కదా అది ఇది అంటారు. ఆ కొంచెం ఉప్పు వేయడంలో తప్పు లేదు. అది మనము ఉప్పుని డైరెక్ట్ తొక్కట్లేదు కదా, ఉప్పు వాటర్ కాబట్టి తప్పులేదు. వేసుకొని మనము క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోద్ది. పురుగులు చీమలు ఏమీ రావన్నమాట. ఈ జాడీ చూసారా, ఈ జాడీలో నాకు ఏముంటుంది తెలుసా, ఉప్పు పెట్టుకుంటా. దాని నిండా ఉప్పు, అంటే అమ్మ ఎక్కువ వాళ్ళ ఊర్లోకి వస్తుంది కదా, ఎక్కువ ఉప్పు తీసేసుకుంటుంది నా కోసము. ఒక 2 కుంచాలు అలా తీసుకుంటుంది అనమాట. ఆ జాడీలో వేసి పెట్టుకుంటాను, కాస్త కాస్త తీసుకుని వాడుకుంటా. ఇంటి ఇల్లాలకి ఒంట్లో బాగోకపోతే ఇలా ఉంటుందన్నమాట.
ఇంత కష్టంగా ఉంటుందండి నెక్స్ట్ మనం చేసుకోవాలంటే. హెల్త్ బాగాలేనప్పటికన్నా హెల్త్ బాగుండి ఈ పని చేసేటప్పుడు ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఓకే, మన ఇల్లు మనం కాకపోతే ఎవరు క్లీన్ చేస్తారు? మన పిల్లలు మనకి చేసినంత హెల్ప్ చేశారు, అందుకనే ఏం కావాలి. ఓకే అండి, ఫుల్ క్లీనింగ్ అయిపోయింది. ఎలా ఉంది నా కిచెను? బాగుందా? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు నా కిచెన్ హ్యాపీగా, అంటే నాకు మైండ్ చాలా కూల్గా ఉందన్నమాట. ఎందుకంటే నా కిచెన్ క్లీన్గా ఉంది కాబట్టి నా మైండ్ కూడా కూల్గా ఉంది. మెరిసిపోతుంది కదా కిచెన్. ఇదిగోండి డబ్బా చెప్పాను కదా, డబ్బాను కూడా శుభ్రంగా తోమాను. చూడండి తెల్లగా వచ్చేసింది. ఇలా కన్నాలు పెట్టుకొని డబ్బా చుట్టూరు కింద కూడా మీరు కన్నాలు పెట్టుకొని చిన్న చిన్న చెత్త వేసుకుంటే అందులో ఉండిపోతుంది. నెక్స్ట్ ఈ గిన్నెలు తోముకొని సోప్స్ అండ్ ఈ స్క్రబ్బర్స్ అవి ఉన్నాయి కదా, అవి మనం తెచ్చుకున్నవి అక్కడే పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి అయిపోయినాయా ఉన్నాయా అనేది వెంటనే తెలుస్తుంది అనమాట. వేరే చోట పెట్టుకున్నామంటే అవి ఉన్నాయి అనుకుంటాం కానీ అయిపోతాయి, అప్పుడు మనకి చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఎక్కడ వాడుకునే వస్తువులు అక్కడే పెట్టేసుకున్నాం అనుకోండి, అవి ఉన్నాయా అయిపోయా అనేది మనం త్వరగా ఐడెంటిఫై చేసుకుని అవి అవ్వకముందే తెచ్చి పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, నా కిచెన్ బాగుందా? తళతళ. ఓకేనండి, నా వీడియో చూసిన వాళ్ళకి వీడియో నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కిచెన్ నచ్చితే లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.